ప్రభుత్వం ఆర్థిక సహకారం కంటే మాకు శ్మశాన సమస్య పెద్ద సమస్యగా ఉందని చెప్పి ఈ సైకిల్ యాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ చించినాడు గ్రామంలో శ్మశానం దగ్గరికి స్థలాన్ని కూడా బృందం పరిశీలించింది. ఇక్కడ శ్మశానాన్ని ఆక్రమించుకుని శ్మశానం వైపు వచ్చేసి చెరువు తవ్వేసి చెరువు తవ్వేయడం వల్ల శ్మశానం అంతా కూడా జలనీటిమయం అయిపోయింది. ఇది చాలా బాధాకరం, తీవ్ర అభ్యంతరకరం. మరి జిల్లా యంత్రాంగం ఇన్నిసార్లు ఇక్కడ పేటల నుండి పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అలాగే సిపిఎం పార్టీ తరఫున గ్రామస్తులుగాను తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని కలిసి అయ్యా చట్టంలో జీవో ప్రకారంగా కూడా శ్మశానాల పక్కనే తవ్వకూడదని, ఒకవేళ తవ్వుకున్న 10 మీటర్లు దాటిన తర్వాత బలమైన గట్టేసి వాటర్ రాకుండా చూసి ఇటువంటి నిబంధన ఉంది. నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కి ఇలా తవ్వుతున్నప్పుడు, తవ్వకముందే చెప్తున్నప్పుడు కూడా ఇష్టానుసారంగా తవ్వేశాడు. అంటే వందల మంది ఇక్కడ దళితుల సమస్య అయినప్పుడు కూడా ఒకరిద్దరు భూస్వాములు అంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారంటే అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ వాళ్ళ మద్దతు, వాళ్ళ సపోర్టు లేకుండా ఒకరిద్దరు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పలుకుబడి వాళ్ళ చేతుల్లో ఉంది. ఇటు జనం ఉన్నా కూడా మాట లెక్కలేనితనంగా కనబడుతూ ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఈ సైకిల్ యాత్ర తరపున కానీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున కానీ మేము చెప్తా ఉన్నాం, మీరు తగినంత సమయంలో ఏదైతే ఇక్కడ దళితులు కానివ్వండి, పేదలు కానీ శ్మశాన సమస్యను ముందుకు తెచ్చారో, ఈ శ్మశానం మునిగిపోతూ ఉంది, దాటిన తర్వాతే గట్టేసుకుని చెప్తున్నారు. ఆ సమస్యని కనుక అధికార యంత్రాంగం ఈ కొన్ని రోజులు, వారం 10 రోజుల్లో మీరు పరిష్కారం చేయనట్లయితే మొత్తం ఇక్కడ పేదలను తీసుకుని మొత్తం పార్టీ నాయకత్వం వహించి ఈ సమస్యని ప్రత్యక్షంగా మేము ఆందోళన దిగాల్సి ఉంటుంది. మీరు పరిష్కారం చేయకపోతే అవసరమైతే ఏ చెరువు వల్ల అయితే ఇది మునిగిపోతుందో అదే చెరువుని అవతల గట్టుని తగ్గొట్టి నీళ్ళన్నిటి కూడా బయట పంపించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి అది ఆ అవకాశాన్ని, ఆ పరిస్థితిని కల్పించకుండా అధికార యంత్రాంగం మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. మీరు చేయకుండా ఇవాళ ప్రజలకి లేకపోతే కార్యకర్తలకి మీరు ఆ పని అప్పచెప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.